హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను శ్రీశైలం అకామిడేషన్ ఇంకా స్పర్శ దర్శనం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే అకామిడేషన్ సాధన్స్లో ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను. క్రోమ్లోకి వెళ్ళి శ్రీశైల దేవస్థాన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని అయితే మీరు టైప్ చేయండి, లేదంటే కింద లింక్ ఇస్తాను, క్లిక్ చేయండి, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ సైన్ ఇన్ అనేది చేసుకోవాలన్నమాట. మీ మొబైల్ నెంబర్ ఇంకా పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళకి సైన్ అప్ కూడా వస్తుంది. సో ఆ ప్రాసెస్ దాని ప్రకారం అది చేసేసేయండి. మొత్తం అంత ప్రాసెస్ చేసిన తర్వాత లాగిన్ అయిపోతుంది అనమాట. డైరెక్ట్గా మన ప్రొఫైల్ దగ్గర అకామిడేషన్స్ అనేది కనిపిస్తుంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది అనమాట. మొత్తము చెక్ ఇన్ చెక్అవుట్ టైం అనేది మనం డిసైడ్ చేసుకోలేము. 8 AM అని ఉంది కదా, సో అది వాళ్ళు ఫిక్స్ చేసినదే. ఆ టైంకి మనము ఎన్ని డేస్ కావాలని చెప్పేసి మనం ఇదంతా డీటెయిల్స్ ఇచ్చేసి ఏ రూమ్ టైప్ కావాలి, ఇంకా ఏ రోజు కావాలని చెప్పి ఏవేవి అవైలబుల్లో ఉన్నాయో అని చెప్పేసి ఇట్లా గ్రీన్లో ఉన్నవైతే ఫుల్గా ఉన్నట్టు, ఎల్లో ఉంటే ఆల్మోస్ట్ అయిపోయినాయి అని చెప్పి, రెడ్ ఉంటే ఇంకా అవైలబుల్ లేనట్టు. సో ఇవే అన్నమాట. మనము అకామిడేషన్లో సాధన్స్లో కావాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా గణేష్ సాధన్ అని చెప్పేసి. సో ఇందులోనే 3 బ్లాక్స్ ఉంటాయి. మేమైతే గంగా బ్లాక్ బుక్ చేసుకున్నాము. ఏ బ్లాక్ అయినా పర్లేదు, అన్నీ సేమే ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత మనకు కావాల్సినది క్లిక్ చేసేసుకొని డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసేయాలి. మన డీటెయిల్స్ మొత్తం అడుగుతారనమాట. అన్ని డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఎవరైతే బుక్ చేస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఇందులో ఆధార్ కార్డ్ కూడా అప్లోడ్ చేసేసిన తర్వాత ఒకసారి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి. అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసేస్తే మొత్తం వస్తుంది అనమాట. మీరు ఒకసారి ఇలా చూసేసుకోండి. మొత్తము ఒక 2000 రూపీస్ రూమ్కి పడింది. ఎక్స్ట్రా GST 214 రూపీస్ అయితే పడింది అనమాట మాకు. అంతా అయిపోయిన తర్వాత పేమెంట్ చేసేయడమే. మీకు ఏది వీలుగా ఉంటే దాని నుంచి పేమెంట్ చేసేసుకోండి. కార్డ్ని యూజ్ చేస్తే ఎక్స్ట్రా అయితే ఛార్జెస్ పడతాయి అనమాట. మీకు అది కూడా చూపిస్తాను. మేమైతే కార్డ్ యూజ్ చేసేసుకొని చేస్తున్నాము. తెలుసు కదా కార్డ్ని ఎలా ఎంటర్ చేసేయాలో. కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్స్ ఇవి ఇచ్చేస్తే మాకు చూసినారు కదా ఇక్కడ 14.16 రూపీస్ అయితే మాకు ఎక్స్ట్రా పడింది, ఛార్జ్ పడింది అనమాట. క్రెడిట్ కార్డ్ నుంచి చేస్తుంటే ఛార్జెస్ అన్ని మనకు ఎందుకులే అని చెప్పేసి మీరు అనుకుంటే క్రెడిట్ కార్డ్ నుంచి చేయొద్దండి. మొత్తం నెక్స్ట్ ఇట్లా ప్రాసెస్ వచ్చిన తర్వాత OTP వస్తుంది. మీ క్రెడిట్ కార్డ్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసేస్తే సక్సెస్ అని చెప్పేసి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. బుకింగ్ హిస్టరీలోకి మీరు వెళ్ళినారంటే డైరెక్ట్గా అక్కడనే కనిపిస్తుంది. ఇక్కడ టికెట్స్ అనమాట. మేము అకామిడేషన్ టికెట్ బుక్ చేసుకున్నాం కదా, సో అది మనం ఇక్కడ PDF సింబల్ కనిపిస్తుంది కదా, లేదంటే ప్రింట్ సింబల్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసేసుకొని ఇంకా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు, లేదంటే సేవ్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ కావాలంటే ప్రింట్ తీసేసుకోవచ్చు. స్పర్శ దర్శనానికి సేవ అని దర్శనం కనిపిస్తుంది కదా, సో అక్కడ దర్శనం దగ్గర క్లిక్ చేసేసుకొని స్పర్శ దర్శనం అనేసి ఉంది కదా 1 పర్సన్ ఓన్లీ అని చెప్పేసి, అక్కడ క్లిక్ చేసేసుకున్న తర్వాత ఇలా వస్తుంది అనమాట. మనకు స్పర్శ దర్శనం టికెట్ కదా కావాల్సింది. దాని క్లిక్ చేసేసి డేట్ అంతా ఫిల్ చేసేసుకున్న తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఒక్క టికెటే మనం బుక్ చేసుకోగలుగుతాము. మళ్ళీ కావాలంటే మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇట్లా డేట్స్ అంతా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డేట్లో 3 స్లాట్స్ ఉంటాయి. మీకు ఏ స్లాట్ కంఫర్ట్గా ఉంటే ఆ స్లాట్ బుక్ చేసేసుకోండి. కొంచెం ఒక 1 మంత్ ముందే బుక్ చేసుకోండి, లేదంటే 15 డేస్ అయినా పర్లేదు, టికెట్స్ ఉంటాయి. అది కూడా మీరు తక్కువ మంది ఉంటే, ఎక్కువ మంది ఉంటే మాత్రం ముందే బుక్ చేసేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ అకామిడేషన్ లాగానే మొత్తం డీటెయిల్స్ ఇచ్చేసి ఆధార్ కార్డ్ ఇంకా నేమ్, నెంబర్ అన్నీ ఇచ్చేసిన తర్వాత కన్ఫర్మ్ నొక్కేస్తే మన డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. ఒకసారి చెక్ చేసేసుకొని ఈసారి మీకు నేను UPI నుంచి చేయడం చేస్తాను. ఎందుకు అంటే చెప్పాను కదా క్రెడిట్ కార్డ్ నుంచి చేస్తే కొంచెం ఛార్జెస్ పడతాయని చెప్పేసి. సో ఇట్లా UPI క్లిక్ చేసినామంటే QR వచ్చేస్తుంది. లేదు మీకు UPI ID కావాలి అని చెప్తే స్కానింగ్ వాళ్ళు పక్కన లేరు అంటే అది ఇచ్చినా పర్లేదు, ఈజీగానే అయిపోతుంది ప్రాసెస్. మీరు బుక్ చేసుకున్నవన్నీ బుకింగ్ హిస్టరీలో ఉంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.